హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐట్రైడ్స్ వారు. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఫ్రెండ్స్, పై 26th ర్యాంక్లో ఉన్నట్టు చూపిస్తుంది ఇక్కడ. అలాగే పై 0.74కి ఇందాక వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 0.77కు ఉంది. ఆల్రెడీ ఇది స్టేబుల్ అవుతున్నట్టు కనపడుతుంది. ఈ టైంలో ఇక్కడ బై చేయాలనుకున్న వాళ్ళు చేయవచ్చు. ఎందుకంటే చాలా మటుకి డౌన్ ఫాల్లో ఉండడం గమనార్హం. ఇదివరకు 0.52లో ఉండేది. అప్పుడు అందరికీ నేను తెలియపరిచాను ఈ టైంలో కొనుక్కోవచ్చని. లాస్ట్ టైం 0.52 ఉన్నప్పుడు ఇంకా 2 రోజుల్లో కన్సెన్సీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనగానే 1.62కి వెళ్ళడం జరిగింది. పోతే ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఇకపోతే థంబ్నెయిల్లో చూపించినట్టుగా మీకు 5 ప్రాజెక్ట్స్ దీంట్లో నేను తెలియపరుస్తాను. ఫ్రీలాన్సింగ్, SMAF, సిద్రా డిజిటల్ స్కూల్, GLNS గ్లోబల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అలాగే ఫాల్కనోబి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎందుకు లెజెండరీ సిద్రా ప్రాజెక్ట్ మోస్ట్ ప్రాఫిట్ మోర్ కాయిన్స్ అని చెప్పడం జరిగిందంటే, ఇక్కడ చూడండి, టోకన్స్లో వెళ్ళిన తర్వాత మొత్తం 16 టోకన్స్ ఉండడం జరిగింది. దీంట్లో సిద్రా డిజిటల్ అసెట్స్ అనేది నేటివిటీ టోకన్. ఇవన్నీ దాని కుటుంబాలు, అంటే తమ్ముడు, అక్క, చెల్లి, మనవరాలు, అలాగే ఎక్స్ట్రా. ఇక్కడ చూడండి, ఫ్రీలాన్సింగ్, స్మార్ట్ ఫైనాన్స్, SMAF సింబల్, ఫ్రీట్, సిద్రా డిజిటల్, SDS, గ్లోబల్ లాజిస్టిక్, GLNS, అలాగే ఫాల్కనోబి, FBay. నేను ఈరోజు ఈ 5 ప్రాజెక్టుల గురించి కూడా మీకు తెలియపరుస్తాను. మొత్తం 16. సిద్రా అయితే మనకు తెలుసు. కేవలం ఈ వీడియో లాంగ్ లెంత్ అవటం వల్ల మనం ఒక 5 ప్రాజెక్టులు మాత్రమే దీంట్లో మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు మనం హోమ్లోకి వెళ్దాం. ఇక్కడ మీకు ఎందుకని ఈ యొక్క సిద్రా ప్రాజెక్ట్ లెజెండరీ అని చెప్పడం జరిగిందంటే, ఇక్కడ స్వాప్, నా దగ్గర ఎక్కువ కాయిన్స్ లేవు, అయినా మీకు నేను తెలియపరుస్తాను. వేరే దాంట్లో ఉన్నాయి. వ్యాలెట్, ఇక్కడ 1లో 0.77 ఉన్నాయి. వ్యాలెట్ 2లో 20 కాయిన్స్ ఉన్నాయి. అలాగే స్వాప్లో చూపిస్తాను మీకు నేను. ఫ్రీలాన్సింగ్ చూడండి, ఇక్కడ మనం 20 కాయిన్స్ తీసుకుంటే 3 కాయిన్లు రావడమే జరుగుతుంది. 3.70 అంటే ఎంత వాల్యుయబుల్ కాయిన్ చూడండి. గతంలో ఈ సిద్రా 20 పెడితే ఈ 15 రావడం జరిగేది. ఇప్పుడు 4 కాయిన్ కూడా లేవు. అంటే ఎంత పెరిగింది ఈ మధ్యకాలంలో అనేది మీరు తెలుసుకోగలరు. అలాగే స్మార్ట్ ఫైనాన్స్ మెంటర్షిప్, దీంట్లో కూడా 20 మెన్షన్ చేస్తున్నాను. 28, ఇది పర్లేదు. ఇది ఆల్మోస్ట్ అంతే ఉంది. ఎందుకంటే వీటిలో పెట్టుబడులు పెట్టి పైకి తీసుకురావడానికి ఇలా ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి మన దగ్గర ఉన్న సిద్రా కాయిన్స్తో ఇలాంటి ప్రాజెక్టులని స్వాప్ చేసుకుంటే ఈ ఉన్న కొద్దీ పెరగడం జరుగుతుంది. అప్పుడు మనం రివర్స్లో, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మధ్య బటన్ నొక్కితే రివర్స్లోకి వెళ్తుంది. ఇక్కడ మనం ఎన్ని కాయిన్స్ అయితే కొడతామో ఇక్కడ మన దగ్గర సిద్రా కాయిన్స్ అన్నీ రావడం జరుగుతుంది. అంటే దీని వాల్యూ పెరిగినప్పుడు ఇక్కడ సిద్రా కాయిన్స్ కూడా వాల్యూ పెరగడం జరుగుతుంది. పోతే ఫ్రెండ్స్, ఇంకో కాయిన్ కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. SMAF
సిద్రా డిజిటల్ స్కూల్. ఇక్కడ కూడా నేను 20 మెన్షన్ చేస్తాను. 48, 20 అంటే 20కి 20 ఇంకొక 8 అంటే సుమారు 1.2 1.3 ఆ రేంజ్లో ఉంటుంది. ఇలాంటి కాయిన్స్ని మనం స్వాపబుల్ చేసుకుని మన దగ్గర ఉన్న కాయిన్స్తో కొంతవరకు ఒక 4,000 5,000 కాయిన్లు ఉంటే ఒక 2,000 3,000 నుంచి వీటిలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 3,000 కాయిన్లు కూడా మీకు రెట్టింపు అవ్వడం జరుగుతుంది, లేదా 50% అయినా పెరగడం జరుగుతుంది. నేను ఆల్రెడీ తీసుకుని ఉన్నా కాబట్టి మీ అందరికి చెప్తున్నాను. జిఎల్ఎన్ఎస్ ఇది కూడా మంచి ప్రాజెక్ట్ అండి. చూడండి, కేవలం 7.46 సెంట్లు మాత్రమే రావడం జరుగుతుంది ఈ కాయిన్స్. ఇది కూడా ఎక్సలెంట్ ప్రాజెక్ట్. అలాగే ఫాల్కనాబీ ఎఫ్బే, ఇక్కడ కూడా నేను 20 మెన్షన్ చేశాను. 20కి 21 రావడం జరుగుతుంది. ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాజెక్ట్స్. దీంట్లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్స్ కూడా చాలా విలువైనవి. మీరు గమనించి మీ దగ్గర ఉన్న కాయిన్స్ని వీటిలలో స్వాప్ చేసుకుని మళ్ళీ మెటామాస్క్లో మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నా మనకేం ఇబ్బంది లేదు. అది ఎలా పెట్టాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను సిద్రా డిజిటల్ అసెట్స్ నుంచి సిద్రా డిజిటల్ స్కూల్ కాయిన్స్ స్వాప్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం స్వాప్ చేయగానే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయింది. హోమ్లోకి వెళ్దాం. వ్యాలెట్, ఇక్కడ చూడండి సిద్రా డిజిటల్ స్కూల్ 47.87. అలాగే ఇక్కడ నుంచి మనం మెటామాస్క్ ఎలా తీసుకెళ్లాలో మీకు చూపిస్తాను. మళ్ళీ హోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ టోకన్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే మనం మెటామాస్క్లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ చూడండి, ఇది కాపీ. మనం మెటామాస్క్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ టైం చూపించింది ఫ్రీలాన్సింగ్ 4 కాయిన్స్ ఉన్నాయి, ఎయిర్లాండ్ 5.1. ఇక్కడ ఇంపోర్ట్లోకి వెళ్ళి మనం కాపీ చేసుకున్న అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ అని కొడితే SDS decimal 18 నెక్స్ట్ ఇంపోర్ట్. చూడండి, ఇక్కడ సిద్రా డిజిటల్ స్కూల్ రావడం జరిగింది. దీని మీదే క్లిక్ చేసి మనం రిసీవ్ అడ్రస్ని కాపీ చేసుకుని మనం ఇక్కడ నుండి హోమ్లోకి వెళ్ళి సెండ్ ఇక్కడ పేస్ట్ చేసుకుని అక్కడ రిసీవింగ్ అడ్రస్ని నెక్స్ట్ మనం ఏదైతే పంపించాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ సెట్ చేసుకోండి. 47 పంపిద్దాం. నెక్స్ట్ కన్ఫర్మ్. మేము ఎంతగో ప్రయత్నం చేసి మీ అందరికి కూడా నిజంగా ఈ అన్ని ప్రాజెక్టులు కూడా తెలియపరచాలని ఎంతో కృషితో మీ అందరి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ జరిగింది. ఇకపోతే మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్, మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మనం వీడియో ద్వారాగా తెలియపరచకపోయినా మనం ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది. పోతే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా రావడం లేదు. ఒక్కసారి రిఫ్రెష్ చేస్తాను. నెట్వర్క్ స్లో ఉండడం వల్ల అప్డేట్ అవ్వట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అప్డేట్ అయింది. ఫ్రెండ్స్, ఇంతకు మించి
మనం ఇంకా తెలియపరచాలంటే, ఇంకెంతో ముందుకు వెళ్ళాలంటే మీరు మాతో ప్రయాణం చేస్తూ మీరందరూ కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదములు తెలుపుతున్నాము. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ని ఒక సిద్రా కాయిన్ హోల్డ్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. సిద్రా కాయిన్స్తో ఇలాంటి ప్రాజెక్ట్స్ని మీరు స్వాప్ చేసుకుని ఆ యొక్క కాయిన్స్ అక్కడ ఉంటే ఇబ్బందికరంగా ఉంది కాబట్టి, హ్యాకింగ్ గురవుతుంది కాబట్టి అవిటిని ఇలా మెటామాస్క్లో తీసుకొచ్చి పెట్టుకుంటే రేపు ఆ వ్యాలెట్కి ఏదైనా ఇబ్బంది జరిగినా మన మెటామాస్క్లో ఉన్నాయి ఎక్కడికి పోవు, అది గ్యారంటీ. ఇలాంటి అనువైన ప్రాజెక్టుని మనం ఎంత ఉపయోగించుకుంటే అంత లాభకరంగా ఉంటుందని తెలియపరుస్తున్నాను. ఇకపోతే ఫ్రెండ్స్, చాలామందికి ఈ ప్రాజెక్ట్స్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియపో ఉండొచ్చు. నా ద్వారాగా తెలియపరచాలని, అలాగే చాలామంది కూడా నన్ను అడగడం జరిగింది, సార్ ఈ దీంట్లో ఉన్న ప్రాజెక్ట్స్ని ఎలా స్వాప్ చేయాలి, ఎలా మెటామాస్క్లోకి పెట్టుకోవాలని. అందుకే వాళ్ళ గురించి అలాగే మీ అందరి గురించి కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా మన iTraders వారిని నమ్మి మీరందరూ కూడా ఎంతో బాగా మాకు సహకరిస్తున్నందుకు మరొక్కసారి మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఎవరికైతే ఇలాంటి ప్రాజెక్ట్స్ తెలీదో వాళ్ళందరికీ తెలియపరచండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ని కూడా వాళ్ళకి షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తుండగా నా దగ్గర యూట్యూబ్లో ఇప్పుడు ప్రస్తుతానికి 471 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నేను కానీ నార్త్ సైడ్ వాళ్ళకి డబ్బులు ఇస్తే 10K 20K కూడా అవుతారు. నాకు అలాంటిది నచ్చదు. నేను స్వయం కృషితో పైకి వచ్చిన వాడిని. అలాగే నా స్వయం కృషితో నేను మీలాంటి కమ్యూనిటీ మెంబర్స్ అందరినీ కూడా గెయిన్ చేయాలని, అలాగే మీలాంటి వాళ్ళ నుండి, మన కమ్యూనిటీ నుండి నేను అభిమానం పొందాలని, అలాగే కమ్యూనిటీకి ప్రతి ఒక్కటి కూడా చేర్చాలని నా ఆలోచన. దీంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. నేను ఈ ప్రాజెక్ట్లో ప్రతిదీ కూడా ఎందుకు తెలియపరుస్తున్నానంటే, దాని వాల్యూ పెరిగినప్పుడు ఇక్కడ మన సిద్రా కాయిన్స్ కూడా మళ్ళీ రివర్స్లో స్వాప్ చేసుకుంటే పెరగడం జరుగుతుంది. మనకి నేటివ్ టోకెన్ ఎంత ముఖ్యమో దాంట్లో ఉన్న పిల్లల టోకెన్స్ కూడా అంతే ముఖ్యం. అలాంటివి చాలా అరుదైనంగా దొరుకుతాయి. అలాంటి ప్రాజెక్టుని కూడా మీరు స్వాప్ చేసుకుంటే మీ దగ్గర ఉన్న 1000 కాయిన్లు 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు, 4000 అవ్వచ్చు. అలా అయినప్పుడు దాంతోపాటు మనకు డబ్బు కూడా పెరగడం జరుగుతుంది. ఇలాంటి విషయాలు తెలియపరచడానికి నాకు ఏమి ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు నేను చూపించింది 5 ప్రాజెక్టులు. మరొక వీడియోలో మిగతా 5 ప్రాజెక్టులు కూడా చూపెట్టడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మన దగ్గర సిద్రా ప్రైస్ ₹8.50కే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు తక్కువకి ఇవ్వడం జరుగుతుంది అని కూడా మీరు అడగవచ్చు. అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్లో ఇంకా సమయం ఉంది కాబట్టి 2027 వరకు కూడా ఇది రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. తప్పటడుగులు, తప్పుడు మాటలు విని మీరు మోసపోవద్దు. ఇప్పుడు ఈ టైంలో ఈ ప్రైస్లో ఉన్నది మనం కొనిపెట్టుకుంటే చాలా లాభకరంగా ఉంటుంది. అలాగే మీరు కొన్న కాయిన్స్ని ఇలాంటి వాటిని స్వాప్ చేసి పెట్టుకుంటే ఒక 6 నెలలకో సంవత్సరానికో మీరు ఒకసారి రివర్స్లో స్వాప్ చేసి చూడండి. మీరు స్వాప్ చేసిన కాయిన్స్ని కూడా రాసి పెట్టుకోండి, మనం ఎన్ని స్వాప్ చేస్తే ఎన్ని వచ్చినాయి అని. మళ్ళీ 6 నెలల తర్వాత మీరు ఎన్ని స్వాప్ చేస్తే మళ్ళీ ఎన్ని సిద్రా కాయిన్స్ వస్తున్నాయి అని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. అప్పుడు మీ అందరికీ కూడా తెలుస్తుంది నేను చెప్పే విషయం. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఇలాంటి టైంలో లాభకరంగా ఉండి నష్టపాలు అవ్వకుండా ఇలాంటివిని చాలా చేదోడులుగా, చాలా మైండ్ఫుల్గా ఆలోచించి మనం ఇలాంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని తెలియపరుస్తున్నాను. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు. మన దగ్గర రూపాయి జోబులో ఉంటే కోడిగుడ్డు పెట్టదు, అలాగే బ్యాంక్లో ఉంటే వడ్డీ కూడా అంతేమి రాదు.
ఇలాంటి కాయిన్స్ని మీరు స్వాప్ చేసుకుని మీకు ఉన్న అకౌంట్లో ఇబ్బందిగా ఉంటే అక్కడి నుండి మెటామాస్కి షిఫ్ట్ చేసుకుని తర్వాత ఒక 5 నెలలకు 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటే అవి డబల్ అయినాయి అనుకున్నప్పుడు మీరు స్వాప్ చేసుకుని మళ్ళీ మీ సిద్రా కాయిన్స్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోగలరని తెలియపరుస్తూ మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని అలాగే మన వాట్సాప్ గ్రూప్ని మన టెలిగ్రామ్ గ్రూప్ని కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే మీరు మీ తెలిసిన వాళ్ళందరినీ కూడా బాగు చేసిన వాళ్ళు అవుతారని తెలియపరుస్తూ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక 5 ప్రాజెక్టుల గురించి తెలియపరుస్తాను.